హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 3. మనం మ్యాథమెటిక్స్ మనం చెప్పుకున్న దాని కంటిన్యూషన్ చెప్పుకుందాం. లాస్ట్ క్లాస్లో మనకి నెంబర్ సిస్టమ్స్ గురించి అయింది. అందులో నోయింగ్ అవర్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అంటే ఏంటి, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ లైక్ ప్రైమ్ నెంబర్స్కి, కో ప్రైమ్ నెంబర్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి, వీటి గురించి అన్నీ ఫస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఆ క్లాస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డే 1 ఒకసారి అది కూడా చూసి దాని కంటిన్యూషన్ ఇది ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇంటీజర్స్ మనం ఆల్రెడీ ముందు క్లాస్లో హోల్ నెంబర్స్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, హోల్ నెంబర్స్ సెట్లో 0తో స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 సో ఆన్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్ సెట్లో 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 3 సో ఆన్, రైట్. ఇవి రెండు కాకుండా ఇప్పుడు మనకి ఇంటీజర్స్ అన్నాడు అనుకోండి, ఇంటీజర్ సెట్లో పాజిటివ్ నెంబర్స్తో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు హోల్ నెంబర్ సెట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 2 3 సో ఆన్, అండ్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి, -1 -2 అండ్ సో ఆన్, -3 -4 అలా, రైట్. సో ఇంటీజర్ సెట్లో పాజిటివ్ నెంబర్స్తో పాటు నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఈ ఇంటీజర్ సెట్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామంటే జెడ్, రైట్. జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. క్లియర్? ఇప్పుడు ఇదే ఇంటీజర్ సెట్ని మనకి అడిగే క్వశ్చన్స్ 6th స్టాండర్డ్లో ఈ ఇంటీజర్ సెట్ గురించి ఇంట్రడక్షన్ మనకు వస్తుంది. 6th స్టాండర్డ్లో అక్కడ మనకి రిప్రజెంట్ దీస్ నెంబర్స్ లైక్ దీస్ ఇంటీజర్ నెంబర్స్ ఆన్ అ నెంబర్ లైన్. సో నెంబర్ లైన్ మీద చూపించమని చెప్పి క్వశ్చన్స్ ఉంటాయి. సో వాడు డైరెక్ట్ క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా టెట్కి సంబంధించి కొంచెం డెప్త్కి వెళ్తూ ఉంటాడు అన్నమాట. ఇప్పుడు 2 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే నెంబర్ లైన్ మీద నుంచి కుడి పక్కకి నుంచి లెఫ్ట్కి వెళ్తారా, అదే కుడి పక్క నుంచి ఎడమ వైపుకి వెళ్తారా, లేదా ఎడమ వైపు నుంచి కుడి పక్కకు వస్తారా, ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం మనం. క్వశ్చన్ ఏం చూద్దాం, సపోజ్ మన దగ్గర 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, 5 3. ఈ 2 పాజిటివ్ నెంబర్స్ని మనం ఏం చేసామంటే ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. యాడ్ చేయడం అంటే తెలుసు కదా, ప్లస్ చేస్తున్నాం. 5 + 3 8 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇప్పుడు 2 పాజిటివ్ నెంబర్స్ కూడా ఇంటీజర్ సెట్లోనే ఉన్నాయి. దీన్ని ఇప్పుడు నెంబర్ లైన్ మీద చూపించాల్సి వచ్చింది అనుకోండి, 0 1 2 3 4 5 6 7 8 -1 -2 అండ్ -3 సో ఆన్. ఇప్పుడు ఫస్ట్ 5కి 3 కలపాలి, 1 2 3, రైట్. అంటే 1 1 1 3 కలిపితే మనకి 5 నుంచి ఎక్కడికి వచ్చింది, 8కి వచ్చింది. విచ్ మీన్స్ నెంబర్ లైన్లో, రైట్, నెంబర్ లైన్లో మనం ఎటు నుంచి ఎటు మూవ్ అయ్యాం, లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయ్యాం, రైట్. ఫర్ యాడింగ్, when we add positive numbers in a number line, we move to right on the number line. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ కొంచెం మార్చి వేరేలా అడిగాడు. సపోజ్ ఒక పాజిటివ్ నెంబర్ ఉంది, ఒక నెగిటివ్ నెంబర్ ఉంది, దాన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 5 నుంచి 2 తీస్తే 3, అంతా 3 వచ్చింది ఆన్సర్. సో ఇప్పుడు మనం ఒక పాజిటివ్ నెంబర్, ఒక నెగిటివ్ నెంబర్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాల్సి వస్తే 5 నుంచి మనం ఇప్పుడు ఏం చేయాలి, 2 సబ్ట్రాక్ట్ చేయాలి, 1 మళ్ళీ 1 2 సబ్ట్రాక్ట్, అంటే 5 నుంచి
3కి వచ్చాం, అంటే ఇటు సైడ్కి వచ్చాం మనం. ఇందాక రైట్కి వెళ్ళాము, ఇప్పుడేమో లెఫ్ట్కి వచ్చాం. గుర్తుపెట్టుకోండి. సో ఫర్ యాడింగ్ 1 పాజిటివ్ నెంబర్ అండ్ 1 నెగిటివ్ నెంబర్, ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తే మనం నెంబర్ లైన్ మీద నుంచి లెఫ్ట్కి వస్తాం. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి మళ్ళీ మన దగ్గర, 8, 5. ఇందాక దాకా యాడ్ చేసాం, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేశారనుకోండి ఏమవుతుంది? 3. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8లోంచి 5 నెంబర్లు తీసేయాలి. 1, 2, 3, 4, 5. 5 నెంబర్లు తీసేస్తాం. అంటే ఎటు నుంచి ఎటు వస్తున్నాం మనం? 2 పాజిటివ్ నెంబర్స్ వస్తే ఏం చేస్తున్నాం మనం? మైనస్ చేస్తుంటే లెఫ్ట్కి మూవ్ అవుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇందాక 2 పాజిటివ్ నెంబర్లు యాడ్ చేస్తే రైట్కి మూవ్ అయ్యాం, ఇప్పుడు 2 పాజిటివ్ నెంబర్స్ మైనస్ చేస్తే లెఫ్ట్కి మూవ్ అయ్యాం. అది కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, రైట్? ఆ టైంలో మనం జస్ట్ డయాగ్రామ్ వేసుకుని ఏదైనా చిన్న క్వశ్చన్ ఏమైనా చూసుకుని ట్రై చేస్తే ఆన్సర్ అనేది టక్కున వస్తుంది. అలా కాదు. ఇప్పుడు ఏమైంది? సపోజ్ మన దగ్గర ఒక పాజిటివ్ నెంబర్ ఉంది, ఒక నెగిటివ్ నెంబర్ ఉంది. వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి. 7 + 2 ఎంత? 9 అవుతుంది. క్లియర్? అంటే ఏమవుతుంది? 7 నుంచి 9కి మనం 2 డిజిట్స్ని యాడ్ చేస్తూ ఎటు సైడ్కి మూవ్ అవుతాం? ఎటు? రైట్ సైడ్కి మూవ్ అవుతాం. రైట్ సైడ్కి మూవ్ అవుతాం. క్లియర్? సో ఇది ఇంటీజర్ సెట్. ఓకేనా? సో ఇంటీజర్స్కి సంబంధించిన ప్రాపర్టీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి. ఏంటవి? క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ అండ్ ఇలాంటి ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం తర్వాత వీడియోలో చెప్పుకుందాం, నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్పుకుందాం, రైట్? సో ప్రజెంట్ చిన్న చిన్న సమ్స్ ఉన్నాయి, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ఇలాంటి చిన్న చిన్నవి ఉన్నాయి, రైట్? వాటన్నిటి గురించి మనం ఒకసారి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అమ్మ. ఫ్రాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఫ్రాక్షన్స్, ఈ ఫ్రాక్షన్స్ అంటే P/Q ఈ ఫామ్లో రాయగలిగే వాటిని మనం ఫ్రాక్షన్స్ అని అంటాం. క్లియర్? సో P/Q ఫామ్లో రాయగలిగిన ప్రతిదీ ఫ్రాక్షన్ అవుతుంది. మనకి P/Q ఫామ్ అంటే 3/4, 5/2, 6/3 ఇలా నెంబర్స్, మనకు నచ్చిన నెంబర్ ఏదైనా రాసుకోవచ్చు, మనం P/Q ఫామ్లో రాయొచ్చు. సో ఈ ఫ్రాక్షన్స్ అన్నిటికీ కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏంటంటే మనకి 3 kinds ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. 1 ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అన్నమాట. ప్రాపర్ ఫ్రాక్షన్స్లోకి వచ్చారనుకోండి, ప్రాపర్ ఫ్రాక్షన్ ఏ ఫ్రాక్షన్ అది? ప్రాపర్ ఫ్రాక్షన్స్లో పైన న్యూమరికల్ వాల్యూ, పైన చూడండి P/Q అని రాశాను కదా, పైన దాన్ని మనం న్యూమరేటర్ అంటాం, కింద ఉన్న దాన్ని డినామినేటర్ అంటాం. ఈ న్యూమరేటర్ ప్లేస్లో చిన్న నెంబర్ ఉండి డినామినేటర్ ప్లేస్లో పెద్ద వాల్యూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది ఇందులో ప్రాపర్ ఫ్రాక్షన్లో, కింద ఉన్న వాల్యూ ఎప్పుడు పెద్దగా ఉండి పైన ఉన్న వాల్యూ ఎప్పుడు చిన్నగా ఉందనుకోండి, దాన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం, రైట్? క్లారిటీ ఉంది కదా మీకు? సో పైన ఉన్నది చిన్నగా ఉండి కింద ఉన్నది పెద్దగా ఉండాలి, దీన్ని ఏ ఫ్రాక్షన్ అంటాం మనం? ప్రాపర్ ఫ్రాక్షన్. ఒకవేళ రివర్స్ అయిందనుకోండి, పైన ఉన్నది పెద్దగా ఉండి కింద ఉన్నది చిన్నగా ఉందనుకోండి, దీన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఏ ఫ్రాక్షన్? ఇంప్రాపర్. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, రైట్? సో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇప్పుడు జాగ్రత్తగా మనం ఎప్పుడు కూడా వీటిని డెసిమల్లో కన్వర్ట్ చేయాల్సి వచ్చిందనుకోండి, డెసిమల్లోకి కన్వర్ట్ చేయాల్సి వచ్చింది. సో డెసిమల్లో కన్వర్ట్ చేయాల్సి వస్తే ఇప్పుడు 3/8 అనే నెంబర్ని డెసిమల్లో ఎంత వాల్యూ అని అడిగాడు, రైట్? ఇప్పుడు కింద ఉన్న టేబుల్ ఎంత? 8 టేబుల్లో 3ని చేయాలి, 3 టేబుల్లో 8ని చేయకూడదు, రైట్? ఎప్పుడు కూడా డినామినేటర్తో న్యూమరేటర్ని చేయాలన్నమాట. సో 8 టేబుల్లో 3 పోదు కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 0 యాడ్ అవుతుంది. 8 టేబుల్లో 30,
18 3 8 24 మైనస్ చేస్తే 6 ఆల్రెడీ ఇది పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 7 8 56 4 వస్తుంది. 0 5 సార్లు అంటే ఆన్సర్ ఎంత? 0.375 రైట్. 3/8 అనేది ఏంటిది? డెసిమల్ వాల్యూ 0.375 అన్నమాట. క్లియర్? గుర్తుపెట్టుకోండి, ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుతుంది? 1 కన్నా తక్కువ ఉంటుంది. రైట్, 1 కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు కూడా. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎలా ఉందనుకోండి, 3 టేబుల్లో 8ని చేసాం, ఏమవుతుంది చెప్పండి? 2 3 6, 2 వచ్చింది పాయింట్ పెట్టుకోండి, 0 20, 6 18, మళ్ళీ 2 అప్రాక్సిమేట్లీ 2.67 వస్తుంది ఆన్సర్ అప్రాక్సిమేట్లీ. అంటే ఇది 1 కన్నా ఎక్కువ ఉంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారో లేదో. ఇప్పుడు ఫైనలీ మనం ఏం కంక్లూడ్ చేస్తామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ దేనికన్నా ఎక్కువ ఉంటుంది? 1 కన్నా తక్కువ ఉంటుంది ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ 1 కన్నా ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1 కన్నా తక్కువ ఉంటుంది, 1 కన్నా ఎక్కువ ఉంటుంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ. అంటే ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి వాడు ప్రాపర్ ఫ్రాక్షన్ అడిగాడు అనుకోండి, మీరు వెంటనే చెప్పేయచ్చమాట. ఓకే, అంటే 1 కన్నా తక్కువ ఉన్న వాల్యూస్ మ్యాక్సిమం ప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి, 1 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. వాడు ఒకవేళ P/Q ఫామ్లో ఇవ్వకుండా డెసిమల్ ఫామ్లో ఇస్తే దాన్ని బట్టి జాగ్రత్తగా ట్రై చేసుకోవచ్చు మనం. క్లియర్? డిడ్ యూ గెట్ మై పాయింట్? ఎస్. ఇప్పుడు ప్రాపర్కి ఇంప్రాపర్కి ఏ డిఫరెన్స్ తెలిసింది మనకి. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ చూడండి, మిక్స్డ్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే శాంపిల్కి 3 అనే నెంబర్ ఉంది, 3 × 1/2 ఇలా ఉందనుకోండి. రైట్, దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఏంటి? ఇప్పుడు 2 × 3 ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఇప్పుడు మనం. అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఏ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తాం? ప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేస్తాం. క్లియర్? 2 3s 6 + 1/2 ఎంత అవుతుంది? 6 + 1 7/2 అవుతుంది. క్లియర్? సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ అవ్వలేదు, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, న్యూమరేటర్ వాల్యూ ఎప్పుడు కూడా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అది పెద్దగా ఉండి డినామినేటర్ అనేది చిన్నగా ఉండాలి. సో శాంపిల్కి 2 × 1/2 ఉంది, 2 2s 4 అంటే 2 మల్టిప్లై చేయాలండి, తర్వాత ఈ రెండింటిని ప్లస్ చేయాలి. 2 2s 4, 4 + 1 5/2 వచ్చింది ఆన్సర్ మనకి. రైట్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఏ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసాం? ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసాం, ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసాం. ఓకే, బట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఎప్పుడు మ్యాక్సిమం ఇక్కడున్న నెంబరు తర్వాత వచ్చేది ఎప్పుడు కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ రాయాలి. రైట్, 3 × 3/5 ఇది కరెక్ట్. రైట్, బట్ 3 × 5/2 ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ప్లేస్లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ రాకూడదు. రైట్, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎప్పుడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. క్లియర్? గుర్తుపెట్టుకోండి మొక్క జాగ్రత్తగాని. ఓకేనా? సో మనకి 3 కైండ్స్ అయినాయి ఇప్పుడు, మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఒకసారి చూద్దాం. ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడి నుంచి అసలైంది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న నెంబరే తీసుకుందాం పోనీ. 3/2 + 1/2 చిన్న నెంబర్లు తీసుకున్నాను నేను. రైట్, ఇవి రెండు చూడండి, కింద 2 డినామినేటర్లు సేమ్ ఉన్నాయనుకోండి, వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం.
ఏ ఫ్రాక్షన్స్? లైక్ ఫ్రాక్షన్స్. దీని గురించి మనకి 8th స్టాండర్డ్లో వస్తుంది, లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ అని చెప్పి, రైట్? అన్లైక్ ఫ్రాక్షన్స్ 3/2 + 4/3. చూడండి, కింద ఉన్న డినామినేటర్స్కి సంబంధం లేదు మాట, ఎలా పడితే అలా ఉంది, రైట్? రెండు సేమ్ వాల్యూ కాకుండా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, అలా ఉంటే దాన్ని అన్లైక్ ఫ్రాక్షన్ అంటాం. రెండు సేమ్ నెంబర్స్ ఉంటే దాన్ని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. క్లియర్? ఇప్పుడు రెండు లైక్ ఫ్రాక్షన్స్ యాడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, లైక్ ఫ్రాక్షన్స్కి ఇప్పుడు చూద్దాం ఒకసారి. లైక్ ఫ్రాక్షన్స్కి యాడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి 3/2 + 4/2. సో డైరెక్ట్ ఇక్కడ బార్ కొట్టేసి 2 వేసేసుకుని పైన ఉన్న రెండింటిని ప్లస్ చేసేయచ్చు. 3 + 4 ఎంత అవుతుంది? 7/2 వస్తుంది ఆన్సర్. లైక్ ఫ్రాక్షన్కి ఇబ్బంది లేదు. సో ఇంకోటి చూడండి, ఇప్పుడు 5/3 + 6/3 అంటే లైక్ ఫ్రాక్షన్ కదా, డైరెక్ట్ 3 వేసేసుకుంటాం. 5 + 6 చేసేస్తాం, ఆన్సర్ 11/3 వచ్చేస్తుంది. సో ఇంత ఈజీ అనిపిస్తుంది మనకి, లైక్ ఫ్రాక్షన్ కాబట్టి, రైట్? 4/6 3 + 5/3 ఏం చేయాలి? 3 వేసేసుకుంటాం. 4 + 5 ఎంత అవుతుంది? 9/3 అవుతుంది. క్లారిటీ ఉంది కదా, ఇది లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి. అదే అన్లైక్ ఫ్రాక్షన్ తీసుకుందాం, 3/2 + 4/6 ఇచ్చాడు. ఇప్పుడు కింద ఉన్న రెండు నెంబర్లు సంబంధం లేదు. ఇప్పుడు దీన్ని ఒకసారి మామూలు డివైడ్ చేసామనుకోండి, చిన్నగా చేసుకుందాం. 2 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 2 times and 3 times. ఇప్పుడు ఏమైంది? అది 3/2 + 2/3 క్యాన్సిల్ చేసినా సరే అది లైక్ ఫ్రాక్షన్ కింద రాలేదు, అన్లైక్ ఫ్రాక్షన్ కింద ఉంది. 2కి 3కి అప్పుడు ఎల్సిఎం చేస్తాం అన్నమాట మనం. 2కి 3కి ఎల్సిఎం చేస్తే 2 టేబుల్ 1 టైము 3 వచ్చేస్తుంది, మళ్ళీ 3 టేబుల్ 1 టైం, అప్పుడు 1 1 వస్తుంది. సో చేసేనా చేయకపోయినా మళ్ళీ రెండు మల్టిప్లై చేయాల్సి వచ్చింది. 2 3 ఎంత వచ్చింది? 6, రైట్? ఎంత వచ్చిందండి? 6. ఒకసారి చూడండి, ఇది ఎల్సిఎం ఎంత వచ్చింది? 6. ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం 3/2 చూడండి, ఫస్ట్ 3/2 చూడండి. ఇక్కడ న్యూమరేటర్ ఏది? 3. ఆ 3ని వేసుకుంటాం, యాజ్ ఇట్ ఈజ్ వేసుకున్నాను నెంబర్, ఇంటూ సింబల్ పెట్టుకోవాలి. చూసుకోండి జాగ్రత్తగానే. 3 అనే దాన్ని వేసుకున్నాను, ఇంటూ సింబల్ పెట్టుకున్నాను. తర్వాత ఏం చేయొచ్చు? ఇక్కడ ఉన్న 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 2 టేబుల్ 6 4 + 3 times. సో 3 వేసుకున్నాను. ఏం చేశాను? 3ని యాజ్ ఇట్ ఈజ్ దించేసుకున్నాను ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇంటూ వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్లో 6 3 times. మధ్యలో ఏముంది? ప్లస్ వేసేసుకోండి. 2 యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకోవాలి ఇందాకట్లాగే. ఇంటూ 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్? 2 times. ఇంటూ 2. క్లారిటీ ఉంది కదా ఏం చేసాం మనం? క్లియర్. ఇప్పుడు ఏమైంది? 3 3 is 9 ప్లస్ 2 2 is 4/6. 9 + 4 ఎంత అవుతుంది? 13/6 అవుతుంది. ఓకేనా? ఇది ఏ ఫ్రాక్షన్? ఇది అన్లైక్ ఫ్రాక్షన్స్కి చేయాల్సి వచ్చినప్పుడు. ఓకేనా? ఇంకొక అన్లైక్ ఫ్రాక్షన్ చేస్తాం. 3/2 + 4/2 ఇలా ఇచ్చాడు అనుకోండి. ఏంటి ఇప్పుడు? లైక్ ఫ్రాక్షన్ కదా. 2 4 + 3 7/2 డైరెక్ట్ చేస్తాం. అదే 4/3 ఉంది, 3/6 + 4/5 ఇలా ఉంది. ఏం చేద్దాం? 6కి 5కి ఎల్సిఎం చేసినా మళ్ళీ అవే నెంబర్లు వస్తాయి. 6 5 30, డైరెక్ట్ 30 ఇక్కడ వేసుకోండి. 3 అనే దాన్ని దించుకోండి. ఇంటూ 6 టేబుల్లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టేబుల్ 30 goes for 5 times. ప్లస్ 4ని దించుకోండి. ఇంటూ 5 టేబుల్ 30 goes for 6 టేబుల్ 5 times, 5 టేబుల్లో అయితే 6 times అన్నమాట. 5 3 is 15 ప్లస్ 6 4 is 24/30. 20 + 10 30, 35 + 4 39/30 అవుతుంది ఆన్సర్, రైట్? దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు మనం. 3 టేబుల్లో ఇది 13 times, ఇది 10 times, ఆన్సర్ 13/10 అవుతుంది. క్లియర్? సో ఇది ఎడిషన్ అమ్మా, రైట్? అదే ఒకవేళ 3/5 - 4/6 అని ఉందనుకోండి, ఎడిషన్. ఇప్పుడు సబ్ట్రాక్షన్లోకి వచ్చేసాం. సబ్ట్రాక్షన్కి వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? మళ్ళీ అవే రెండు నెంబర్లు తీసుకోండి, సేమ్ మల్టిప్లై చేసి ఎంత వచ్చేస్తుంది? 5 6 30. ఇప్పుడు ఏం చేయాలి? 3ని యాజ్ ఇట్ ఈజ్ దించుకోవాలి, దించుకున్నాను. ఇంటూ 5 టేబుల్లో 30 ఎన్ని టైమ్స్ పోతుంది? 6 times. మైనస్ ఉంటే మైనస్ వేసుకుంటాం, అక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వేసుకున్నాం. 4ని యాజ్ ఇట్ ఈజ్ దించుకోవాలి, దించుకున్నాను. ఇంటూ 6 టేబుల్లో 30 ఎన్ని టైమ్స్? 5 times, 5 వేసుకున్నాను, రైట్? సో 6 3 is 18 - 5 4 is 20/30.
రైట్. ఇప్పుడు ఏమవుతుంది, పెద్దదానికి ఏ సింబల్ ఉంది, మైనస్ ఉంది. 20 నుంచి 18 తీస్తారు 2/30. 2 టేబుల్లో 30 15 సార్లు పోతుంది. ఆన్సర్ -1/15 అవుతుంది. క్లియర్? జాగ్రత్తగా చూడాలి మీరు. ఇప్పుడు మనకి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మీద గ్రిప్ వస్తే ఆ తర్వాత మాత్రమే ఈ ఫ్రాక్షన్స్ అనేవి ప్లస్ చేయగలం అండ్ మైనస్ చేయగలం. శాంపిల్కి ఈసారి 3/2 + 4/3 + 6/2 ఇలా 3 నెంబర్లు ఇచ్చాడు. 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, ఎన్ని నెంబర్లు అయినా ఇవ్వనివ్వండి. ఫస్ట్ ఏం చేయాలి, మనం కింద ఉన్న నెంబర్లు అన్నిటికీ కూడా ఎల్సిఎం చేయండి. ఫస్ట్ 2 టేబుల్లో 1 3 1 అంటే 2ని 3ని మల్టిప్లై చేస్తే వచ్చేదే 2 3 6. ఫస్ట్ ఏంటి, 3ని దించుకోవాలి. దించుకున్నాను, ఇంటూ వేసుకోవాలి. 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. ప్లస్ తర్వాత స్టెప్ 4ని దించుకోండి, ఇంటూ 3 టేబుల్లో 6 2 టైమ్స్, ప్లస్ 6ని దించుకోండి, ఇంటూ 2 టేబుల్లో 6 3 టైమ్స్. 3 3 9 ప్లస్ 4 2 8 ప్లస్ 6 3 18/6. క్లియర్? ఇప్పుడు టోటల్ ప్లస్ చేసామనుకోండి ఎంత అవుతుంది చెప్పండి. సో 18 ప్లస్ 8 అంటే ఎంత అవుతుంది, 19 20 26. 26 ప్లస్ 9 35. ఆన్సర్ 35/6 వచ్చింది. క్లియర్? నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? క్షమించండి. ఒకవేళ మరీ పెద్ద మిస్టేక్ అయితే మాత్రం క్షమించండి. క్లియర్? ఇప్పుడు అన్నీ ప్లస్ చేసేసాం. అలా కాదు, ఒక ప్లస్ ఒక మైనస్ మిక్స్డ్ ఇచ్చాడు అనుకోండి. 3/3 ప్లస్ 4/2 మైనస్ 6/3 ఇలా ఉంది. ఏం చేద్దాం, అన్నిటికీ ఒకేసారి చేసేయండి చెప్తాను. మళ్ళీ 3కి 2కి 3కి ఎల్సిఎం చేసాం. 3 టేబుల్ ఇట్ గోస్ ఫర్ 1 టైమ్ 3 2 6. రైట్? 3 ఇంటూ 3 టేబుల్ 6 టేబుల్ 3 టేబుల్లో 6 2 టైమ్స్, ప్లస్ 4 యాజ్ ఇట్ ఈస్ దించుకోండి. 2 టేబుల్లో 6 గోస్ ఫర్ 3 టైమ్స్, మైనస్ 6 యాజ్ ఇట్ ఈస్ దించుకోండి, ఇంటూ 3 టేబుల్లో 6 గోస్ ఫర్ 2 టైమ్స్. క్లియర్? ఇప్పుడు ఏం చేయాలి, 3 2 6 ప్లస్ 4 3 12 మైనస్ 6 2 12. 12 క్యాన్సిల్ అండ్ 6. ఎందుకు క్యాన్సిల్ అయింది, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది కదా. 12 నుంచి 12 తీసేసి 0. సో 6 6 క్యాన్సిల్. ఆన్సర్ 1/1 అంటే 1 వస్తుంది. క్లియర్? సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ప్లస్లు ఇచ్చినా మైనస్లు ఇచ్చినా మనం చేసేయగలగాలంటే ప్రాక్టీస్. ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ నాన్న. సో బ్రెయిన్ తడబడకూడదు మనది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వస్తుంది. సో ప్లస్లు మైనస్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మల్టిప్లికేషన్కి వెళ్దాం. 3/2 ఇంటూ 4/3. జాగ్రత్తగా చూడండి. మల్టిప్లికేషన్ ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలి తెలుసా, న్యూమరేటర్లు 2 మల్టిప్లై చేసేయాలి. అంటే పైన ఉన్నాయి 2. 3 ఇంటూ 4 బై డినామినేటర్లు 2 మల్టిప్లై చేసేయాలి. 2 ఇంటూ 3 4 3 12 3 2 6. రైట్? దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 6 టేబుల్లో అది 2 సార్లు. ఆన్సర్ 2/1 అంటే 2 రాసుకోవచ్చు. క్లారిటీ ఉంది కదా? ఇంకోటి చేద్దాం మనం మల్టిప్లికేషను. 3/6 ఇంటూ 4/5 ఇలా ఇచ్చాడు. ఏం చేయాలి, పైన ఉన్న 2 మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 4 కింద ఉన్న 2 మల్టిప్లై చేయాలి. 6 ఇంటూ 5 4 3 12 6 5 30. 12/30. క్లారిటీ ఉంది కదా మీకు ఇప్పుడు? 12/30. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు కావాలంటే. 2 టేబుల్లో ఇది 6 సార్లు, ఇది 15 సార్లు. 3 టేబుల్లో 2 సార్లు, ఇది 5 సార్లు. ఆన్సర్ 2/5 వచ్చింది. మ్యాక్సిమం అయినంత వరకు క్యాన్సిల్ చేసేటప్పుడు పైన కింద ఒకటే టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. పైన ఒక టేబుల్ కింద ఒక టేబుల్లో క్యాన్సిల్ చేయకూడదు. ఓకే? ఇప్పుడు ఒకవేళ 2 నెంబర్లు కాకుండా 3 నెంబర్లు ఇచ్చాడు. 3/2 ఇంటూ 4/6 ఇంటూ 6/2 ఇలా 3 నెంబర్లు ఇచ్చాడు. ఏం చేద్దాం, ఏదైనా ఒకటే ప్యాటర్న్. 3 మల్టిప్లై చేసేయండి పైన ఉన్న 3. రైట్? సో 3 ఇంటూ 4 ఇంటూ 6/2 ఇంటూ 6 ఇంటూ 2. రైట్? కావాలంటే ముందే సింప్లిఫై చేసేసుకోండి. 6 6 క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2s 2 2 క్యాన్సిల్. ఎంత మిగిలింది, ఇక్కడ 3 వచ్చింది. డైరెక్ట్ చేసి ఒకసారి అదృష్టం బాండిలో క్యాన్సిల్ అయిపోతుంటాయి. క్యాన్సిల్ అవ్వకపోతే 3 మల్టిప్లై చేసేయడమే. పైన ఉన్న 3 కింద ఉన్న 3 మల్టిప్లై చేసేసి వేసేయడమే.
క్లియర్. ఇప్పుడు మీకు ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఓన్లీ ఫ్రాక్షన్స్ మాత్రమే వచ్చాయి. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా మనం ఇది, రైట్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ టాపిక్ దగ్గర చాలా ఇబ్బంది పడిపోతారు అన్నమాట. క్లియర్, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు డివిజన్ ఉంది, 3/2 డివైడెడ్ బై 1/3 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఫ్రాక్షన్స్కి డివైడ్ చేయాలంటే మళ్ళీ 1/3 టేబుల్లో 3/2 డివైడ్ పిచ్చకపోద్ది ఇలా చేశారంటే కదా, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ డివిజన్ సింబల్ ప్లేస్లో మనం ఏం చేస్తాం, ఇంటూ సింబల్ పెట్టుకుంటాం. ఎప్పుడైతే ఇంటూ సింబల్ పెట్టుకున్నామో ఇది పైకి వెళ్తుందో అది కిందకు వస్తుంది, అంటే 3/1 అవుతుంది అన్నమాట. పైన ఉన్న 2 మల్టిప్లై చేయండి, 3 × 3 బై కింద ఉన్న 2 మల్టిప్లై చేయండి, 2 × 1, 3 3 6/2, 2 టేబుల్ ఇట్ గోస్ 3 టైమ్స్, ఆన్సర్ 3/1 అంటే 3. ఇది వచ్చిందా? ఏం చేసాం, శాంపిల్కి ఇంకొక నెంబర్ ఇందాక నుంచి 3 తీసుకుంటున్నాను, ఇంకా నెంబర్ లేవా అనుకుంటారు మీరు మళ్ళీ. 7/4 డివైడెడ్ బై 9/4 వేసుకోండి. ఇప్పుడు డివిజన్ సింబల్ పోయి మనం ఏం చేస్తాం, ఇంటూ సింబల్ వేసుకుంటాం, అంటే 7/4 ఇంటూ 4/9 అవుతుంది. ఎందుకండి ఎప్పుడైతే డివిజన్ సింబల్ పోయి ఇంటూ వచ్చిందో దీన్ని తిరగేస్తాం అన్నమాట. ఇప్పుడు చెప్పండి, 7 4 4 28, 4 9 36, ఈ రెండు క్యాన్సిల్ చేసేయాలి. 2 టేబుల్లో 1 4 14 టైమ్స్, 1 8 18 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్లో 7 టైమ్స్, 9 టైమ్స్, ఇంకెందులో పోదు కదా, 7/9 ఇస్ ది ఆన్సర్. క్లియర్. సో మనం ఇప్పుడు ఫ్రాక్షన్స్కి సంబంధించి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ చేసేసాం. క్లియర్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. సో రీసెంట్ టైమ్స్లో అడిగిన క్వశ్చన్ ఎడిషన్స్కి సంబంధించి ఆన్సర్ చేయట్లేదు, మీరు ట్రై చేయండి. ఇది 1/6 + 5/3 = డాష్, రైట్. చేయొచ్చు కదా, ఏం చేయాలి, ప్లస్ చేయాలి, అంటే ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. మనం ఆల్రెడీ ప్రాసెస్ చెప్పుకున్నాం చూడండి. ఇంకో క్వశ్చన్ 1/2 + 1/3, ఈ రెండు ఎలాగ, ఇది లైక్ ఫ్రాక్షన్ కదా, అన్లైక్ ఫ్రాక్షన్. లైక్ ఫ్రాక్షన్ అయితే ఇబ్బంది పెట్టదు. సో ఇంకొక క్వశ్చన్ ఉంది, ఇది ఎలా ఇచ్చాడంటే ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చన్. ఏమని ఇచ్చాడు, 2 × 1/8 + 3 × 1/6. చూడండి ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటాం, నార్మల్ ఫ్రాక్షన్లోకి. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 8 2 16, 16 + 1/8 అంటే 16 + 1 ఎంత అవుతుంది, 16 + 1 అంటే 16 + 1 17 అవుతుంది. సో 17/8. ఇప్పుడు దీన్ని కూడా చేస్తే 6 3 18, 18 + 1 19/6 అవుతుంది. చూసుకోండి జాగ్రత్తగా, ఏం చేశాను, ఈ రెండు మల్టిప్లై చేశాను, +1 చేసాం. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేసాం, +1 చేసాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రాసేసుకున్నాం, /6 అయితే /6, /8 అయితే /8 రాసుకున్నాం. ఆ తర్వాత నుంచి ప్రాసెస్ తెలుసు కదా మీకు, ఏంటి ప్రాసెస్, 2 ప్లస్ ఉంటే ఏం చేయాలి తెలుసు కదా, ఎడిషన్ చేయాలి, రైట్. ఇప్పుడు సింపుల్ ట్రిక్ చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఇలా ఉంది, రైట్. ఇందాక ప్రాసెస్లో ప్రతి దానికి అదే ప్రాసెస్, ఇంకా 2 డిజిట్లు ఉన్నా 3 డిజిట్లు ఉన్నా అదే ప్రాసెస్. కానీ 2 డిజిట్లు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. వేరే డిజిట్స్తో ట్రై చేసినప్పుడు ఆన్సర్ అనేది కొంచెం యాజ్ ఇట్ ఈజ్ రాదు. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కింద ఉన్న 2 మల్టిప్లై చేయండి, 2 × 6. పైన ఏం చేస్తారంటే ఈ 2 మల్టిప్లై చేయండి, 3 × 6, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ పెట్టుకుని ఈ 2 మల్టిప్లై చేయండి, 4 × 2. సో ఇలా చేసినా సరే 6 3 18 + 4 2 8 6 2 12, రైట్. 18 + 8 ఎంత అవుతుంది, 26/12. క్లియర్. ఇలా వచ్చింది, ఎంత వచ్చింది, ఇది 26/12 వచ్చింది. ఇప్పుడు ఇదే సమ్ముని మనం మన పాత ప్రాసెస్లో చేసి చూద్దాం. ఎంత వచ్చింది, ఇక్కడ 26/12 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఆన్సర్ వస్తుందో రాదో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏం చేసాం, ఎల్సిఎం చేయాలి. దేనికి 2కి 6కి ఎల్సిఎం చేశారనుకో 2 టేబుల్లో 1 టైము 3 టైమ్స్, అంటే 2ని 3ని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 వస్తుంది ఆన్సర్. అంతేనా, 6 వస్తుంది.
సో 6 కింద పైన 3 ఉంది, 3ని యాజ్ ఇట్ ఈస్ దించుకోండి, ఇంటూ 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టేబుల్ 6 goes for 3 times, ప్లస్ 4 యాజ్ ఇట్ ఈస్ దించుకోండి, ఇంటూ 6 టేబుల్ 6 goes for 1 time, అంటే 3 3 is 9 ప్లస్ 4/6, 9 ప్లస్ 4 అంటే 13/6 అవుతుంది. మరి ఇక్కడ ఏమి ఇలా ఉంది, ఇక్కడ ఏమి ఇలా ఉంది, ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయలేదు మనం, 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 6 టైమ్స్, ఇది 13 టైమ్స్, అంటే ఎంత వచ్చింది, అది 13/6 వచ్చింది. సో రెండు ఒకటే, క్లియర్. కాకపోతే 2 డిజిట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇందాక చెప్పిన ట్రిక్ వర్కౌట్ అవుతుంది. ఎలా చేయాలి, కింద ఉన్న 2 మల్టిప్లై చేసేయాలి, తర్వాత ఏం చేయాలి, 3/2 ప్లస్ 1/3 ఇలా ఉందనుకోండి, ఏం చేయాలి, కింద ఉన్న 2 మల్టిప్లై చేయాలి, 2 into 3, తర్వాత క్రాస్ 3 into 3 ప్లస్ ఇటు క్రాస్ 1 into 2, క్లారిటీ ఉంది కదా మీకు. తర్వాత యాజ్ ఇట్ ఈస్ 3 3 is 9 ప్లస్ 1 2 is 2 బై 3 2 6, 9 ప్లస్ 2 11/6, దట్స్ ఇట్, క్లియర్. సో మీకు ఇప్పుడు ఎడిషన్స్ వచ్చినాయి, సబ్ట్రాక్షన్స్ వచ్చినాయి, మల్టిప్లికేషన్స్ వచ్చినాయి, డివిజన్స్ వచ్చినాయి, ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. నార్మల్ నెంబర్స్కి మీకు ఆల్రెడీ వచ్చు, రైట్. ఈ ఫ్రాక్షన్స్కి సంబంధించినవి ఇవి, రైట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డెసిమల్స్లోకి వెళ్దాం. ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేయడం కూడా నేర్చుకున్నాం మనం. కన్వర్టింగ్ డెసిమల్స్ టు ఫ్రాక్షన్స్ ఎలా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు 3.6ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయాలనుకోండి, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి, ఒకటి ఉంది, అంటే పాయింట్ తీసేసి 36 రాస్తాం, ఒకటే డిజిట్ ఉంది కాబట్టి బై 10 రాసుకోవచ్చు, రైట్. 4.6 ఉంది, 61 ఉంది, ఇప్పుడు ఏం చేద్దాం, పాయింట్ తర్వాత 2 డిజిట్లు ఉన్నాయి, 461 డివైడెడ్ బై 2 డిజిట్లు ఉన్నాయి కాబట్టి 100, ఇలా రాసుకోవచ్చు అన్నమాట. క్లారిటీ ఉంది కదా మీకు. సో డెసిమల్స్ని ఫ్రాక్షన్స్లోకి ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు. బట్ ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయాల్సి వస్తే డివైడ్ చేయాలి. కిందున్న టేబుల్లో పైన దాన్ని డివైడ్ చేయాలి. పాయింట్ పెట్టుకుంటే 0, 4 6 24 7 4 28, 2 వస్తుంది, పాయింట్ పెట్టుకుంటే 0 5 4 20 0, అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, 0.75 వచ్చింది, రైట్. ఫ్రాక్షన్స్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ చేయాలి. అదే డెసిమల్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే 0.75, దీన్ని ఎలా రాస్తాం మనం, 75/100 రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ దాకా వస్తుంది, కావాలంటే ఒకసారి చూద్దాం, రైట్. ఎంత వచ్చింది, 75/100 వచ్చింది. దీన్ని ఒకసారి క్యాన్సిల్ చేసి చూసారనుకోండి, 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, అది 25 టేబుల్లో 3 టైమ్స్, 25 టేబుల్లో 4 టైమ్స్, డైరెక్ట్ చేశాను నేను, 3/4 వస్తుంది, మళ్ళీ వచ్చిందా, రైట్. చూసుకోండి జాగ్రత్తగానే, ఓకే. సో నెక్స్ట్ మనకి